ఒకటి తెలంగాణకు సంబంధించి కూడా కేంద్ర మంత్రులు ఎక్కువ మంది ఉండడం వల్ల తెలంగాణకి ప్రయోజనం జరుగుతుందని నమ్ముతుందా బీఆర్ఎస్? సో ఏంటి అండ్ జితేందర్ గారి మాటలకి మీరు ఏకీభవిస్తున్నారా? గారు మీకు అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, కోటేశ్వరరావు గారికి, జితేందర్ గారికి, అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ వాదం పట్ల, తెలంగాణ అస్తిత్వం పట్ల ఏమాత్రం మరి ఇది లేనటువంటి సానుకూలత లేనటువంటి అనేక సందర్భాల్లో వ్యతిరేకతను కనబరిచినటువంటి బీజేపీ వల్ల తెలంగాణకు ప్రయోజనం ఏమీ లేదండి. ఈ ఇద్దరికే కాదు, ఇంకా ఉన్నటువంటి 8 మందికి, మొత్తం మరో 6గురికి మంత్రులుగా అవకాశం ఇచ్చినా తెలంగాణకు ఒరిగేదేముండదు, జరిగేదేముండదు. ఒక కేంద్ర మంత్రి, సహాయ మంత్రి ఇద్దరు ఉండి కూడా ప్రత్యేకంగా రాష్ట్రానికి జరిగిందేమీ లేదు. విభజన హామీల విషయంలో గాని, రాష్ట్ర ఆకాంక్షల విషయంలో గాని తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. మోదీ గారి నుంచి మొదలుకొని నిన్నటి తేజస్వి సూర్య వరకు తెలంగాణ పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో ఈ 8 మంది మరి కనీసం నిరసనను తెలియజేసిన సందర్భము కనిపించదు. కాబట్టి అంతేకాకుండా బీజేపీ ప్రధాన ఉద్దేశం, ఇక మీరు జితేందర్ గారితో ఏకీభవిస్తారా అంటే కొన్నిటికి ఏకీభవించాల్సిందేనండి. అలాగే కోటేశ్వరరావు గారు స్పష్టంగా చెప్పిండ్రు, వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. కొన్ని సందర్భాల్లో అసలు బీజేపీ ఏం ఆలోచిస్తుంది, ఏ రకంగా మంత్రులను నిర్ణయిస్తా ఉన్నది అని అంటే, మత విద్వేషాలను రెచ్చగొట్టిన వారికో ఇట్లాంటి వాళ్లకు అవకాశం ఇవ్వడం తప్ప తెలంగాణ ప్రజల బాగు కోసం, ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళు, ప్రజల కోసం పోరాడే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు కనిపించదు. ఎంత మందికి ఇచ్చినా ఇక్కడ 2 జాతీయ పార్టీలకు సమ అవకాశాలు ఇచ్చి తెలంగాణ ప్రజలు జాతీయ స్థాయిలో చర్చ జరగాలి, జాతీయ స్థాయిలో తెలంగాణకు మేలు జరగాలి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో మరి బీజేపీ అధికారంలోకి వస్తుందో అని చెప్పి సమంగా సీట్లు పంచిన ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చడంలో మరి వెనుకంజలోనే ఉన్నారు. ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఇక మోదీ గారు 240 రావడం గ్రేట్ కదా అని అల్జాపూర్ శ్రీనివాస్ గారు అంటారు. 400 సీట్లు సాధిస్తామని చెప్పినటువంటి వారు 240కే పరిమితం కావడం ఎట్లా గ్రేట్ అవుతుందండి? నంబర్ 2, ఇంకొకటి పక్క పార్టీలను పూర్తి స్థాయిలో మమతా బెనర్జీ గారిని అప్పుడే హెచ్చరించింది, ఇప్పుడు కాదండి. దీదీ మీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని స్వయంగా మోదీ గారే ప్రకటించారు. అన్నట్టుగానే ఇప్పుడు మరి ఎంపీలను చేర్చుకుంటా ఉన్నారు. శివసేన మరి సాటి హిందుత్వ పార్టీయే కదండి, అక్కడ ఆ పార్టీ నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు, సిండేను ప్రోత్సహించి. అలాగే ఇప్పుడు ఎంపీలను కూడా చేర్చుకొని ఇట్లాంటి పరిస్థితులు, అటు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో 23లో బిల్లు తెచ్చినట్టే తెచ్చిండ్రు, మళ్ళా దానికి డీలిమిటేషన్ కు లింకు పెట్టిండ్రు. ఇట్లా ఏ రకంగా చూసినా ఇంకా 2 కోట్ల ఉద్యోగాల మాట ఏమైంది? మరి స్విస్ బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బు వాపస్ తెస్తాము, మరి ప్రతి అకౌంట్ లో 15 లక్షల వరకు వెయ్యొచ్చు, వేస్తా అని చెప్పలేరని మళ్ళా శ్రీనివాస్ గారు అంటారు, వెయ్యొచ్చు, జన్ధన్ ఖాతాలు తెరవండి అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు ఎటు పోయినాయి? మరి విభజన హామీల సంగతి ఏంటి? ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వనటువంటి పరిస్థితి ఏంటి? మోదీ గారి మాటల్లోనే తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రన్నారు కదా, ఈ బిడ్డ తెలంగాణ ఒక పసిబిడ్డ, ఈ పసి కూనను మరి ఎట్లా చూసిండ్రు, ఏ చూపుతో చూసిండ్రు? ఆయన ఎందుకు తెలంగాణ పట్ల కనీసం కొంత మాత్రమైన జాలిని గాని, కనీస బాధ్యతను గాని, జాలి పడకున్న బాధ్యత, ఒక కొత్త రాష్ట్రం, పసికూన రాష్ట్రం మరి ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుంది, ఇంకా మా సహకారం ఉంటే పూర్తి స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా అని చెప్పేసి ఆలోచన ఆయనకు ఎందుకు లేకుండా పోయింది? బలమైన ప్రాంతీయ పార్టీలను గొంతు నొక్కడానికి మరి రాజ్యాంగబద్ధ సంస్థలను ఉపయోగించుకుంటూ ఈ రకంగా కేసుల పాలు చేస్తున్నావు, మరి లొంగిన వాళ్లకు వాషింగ్ పౌడర్ నిర్మాణే చందంగానో వ్యవహారం ఎందుకు ఉండాలి? ఇదంతా దేశ ప్రజలు గమనిస్తారు కదా. మంత్రివర్గంలో ఎవరిని తొలగించినా లేదా ఉన్న 6గురికి శాఖలను కట్టబెట్టినా తెలంగాణకు ఏదో జరుగుతుంది, కేంద్రం ఏదో చేస్తుంది, మోదీ సర్కార్ ఏదో చేస్తుంది అనే ఆశ అయితే లేదండి. ఎంపీలుగా గాని మంత్రులుగా గాని
తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రత్యేకించి పనిచేసింది ఏమీ లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విషయంలో వాళ్ళు గతంలో మోదీ గారి స్వయంగా అంటారు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉంది రేవంత్ సర్కార్ అని. మరి దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడవు. బీఆర్ఎస్ గా మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కామ్లను రోజొకటిగా బయట పెడతాం. దాని మీద ఎలాంటి విచారణలు ఉండవు. పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ కు మోదీ సర్కారు రాష్ట్ర బీజేపీ గొడుగు పట్టిన చందంగా పాలన సాగుతా ఉంటే ఇక ప్రయోజనం ఏముంటదండి? దొందే చేను బీడే అన్నట్టు తెలంగాణ వ్యవహారం ఉంటది. ఇక్కడ రాష్ట్రానికైతే మరి మంత్రివర్గ విస్తరణలో కూర్పులు చేర్పులు ఏమి జరిగినా ఒనగూడే ప్రయోజనం అయితే ఉండదండి. ఓకే అండి, కోటేశ్వరరావు గారు, సో వీళ్ళు అన్న మాట ప్రకారం చూసినా కూడా ఎటు చూసినా ఒకటి ఉపాధి కానీ, రైతుల సమస్యలు కానీ, ఈ ధరల పెరుగుదల కానీ, ఇవన్నీ చాలా అంశాలు మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా గమనిస్తూ వస్తున్నాం. సో ఈ నిజంగానే తెలుగు రాష్ట్రాలకు ఒకవేళ కేంద్ర మంత్రుల సంఖ్య పెరిగినా, పదవులు ఎక్కువగా వచ్చినా ఈ తెలుగు రాష్ట్రాలకు ఏమైనా అభివృద్ధి ఉంటుందా? నిధుల కేటాయింపు విషయంలో కానీ చాలా అంశాల్లో ఏమైనా ముందుకు వెళ్తుందా? పురోగతి ఉంటుందా?